అయ్యయ్యో సామాన్లన్నీ కిలో పట్టిపోయింది. తోమేస్తాము. అయ్యో అలా చూస్తానే గుడ్లు మిటకరించుకొని కట్నాలు కానుకలు తెచ్చావనే, కనీసం నా కొడుకులు సుఖపెడుతున్నావనే. అది లేదు ఇది లేదు. సామాన్లైనా శుభ్రంగా తోనే కడిగి బోధించు. మొద్దురా చిప్ప. పాపాయ్, నేను పాపాయ్ కోటయ్య గారిని నోరు నొక్కుతాను. అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను రా. చిన్న అవసరం వచ్చింది పాపాయ్. ఈ సందు చికెన్ కుళాయి దగ్గర లేదు. ఆడ కింకాంగులు, ఆడ దొరా సింగులు, ఆడ కుస్తీలు పట్టుకుంటున్నారు. ఈ దెబ్బాన్ని కాస్త నిలిచావనుకో బ్రతుకుండగానే పాపం నీ కడుపు నేను పుట్టేస్తాను. వారు నిన్ను పచ్చడి పడ్డారు చెయ్య. నీకేం పోయే కాలం వచ్చిందిరా గోండ్రి గప్ప మొహం నువ్వు. తిట్టు తిట్టు, నీ తిట్లే నాకు అవసరలా ఉంటాయి. మరే పళ్ళు రాలబడతాను. నా గోడ మీద పాక వేసుకుని పొమ్మంటే పోకుండా జిలేబీ జిగట్లా నన్ను పట్టుకున్నావురా. నీ అమ్మ కడుపు నీతోనే మాడా. అనొద్దుంటున్నాను. మా అయ్య, మీ అయ్య దగ్గర చిట్టి, మీ ఆయన దగ్గర 25 సంవత్సరాలు పెట్టి జాగ్రత్త చేశాడు. ₹1 ఇచ్చావా? నువ్వైనా ₹1 ఇచ్చావా? అందుకే ఈ పాకేశాను. పాక తీసి ఎక్కడికి వెళ్ళమంటావు? ఏట్లో అవును, ఆ అమ్మాయి మీ కోడలా? వేరే చెప్పాలా? ఏం లేదు, చూడడానికి అమాయకురాల్లా ఉంది. చూడమ్మాయి, మాట విని వాళ్ళుంటే ఈ అంట్లే కాదమ్మా, పళ్ళు కూడా తవ్వించుకుంటుంది గుర్రంలాగా. ఒరే, నీ నాలుగు మీద గంట కాల్చి వాత పెడతాను. నా పరువు తీయకరా. నీకు కావాల్సిన నీళ్ళేగా, ఇదిగో తెస్తా ఉండు. అమ్మాయి, పాపాయి మంచిదే. పళ్ళు చేయించుకోవడం మొదలైతే పళ్ళు చేయిస్తూనే ఉంటుంది. పట్టరా, తినడం మొదలైతే తింటూనే ఉంటుంది. థ్యాంక్స్ పాపాయి. వీడి మొహాన ఇంగ్లీష్ ఒకటి. అసలు మా అమ్మ నాన్న తప్పు చేశారు. ఏదైనా మంచి పేరు పెట్టి ఉండకూడదు. ఏమే నీకు వెటకారంగా ఉందే? పాపాయ్ పాపాయ్, నేనేం చిన్న పాపాయినా? వస్తున్నా. వాణి కేర్ ఆఫ్. దీని మొహాని తోడు ఉత్తరం ఒకటి. ప్రియమైన అక్కకు, అమ్మకు ఒంట్లో ఏం బాగాలేదు, బాగానే ఉంది. ఈ ఉత్తరం దానికి ఇచ్చానంటే ఇంట్లో పని పడమని తుర్రమంటుంది. అయినా దానికి ఒంట్లో బాగాలేకపోతే ఇదేం ఏం చేస్తుంది? పళ్ళు తోముకుంటున్నాను తెలుసు కదా, చెంబడి నీళ్ళు ఇవ్వాలని తెలీదు? పళ్ళు తోముకుంటున్నాను కదా, డబ్బా నీళ్ళు ఇవ్వాలని నీకు తెలీదు? అప్పుడే పొద్దు వచ్చింది సిగ్గుమాలిన కుక్క. నీకేం కర్మ పట్టింది పాపాయమ్మ? లక్షల లక్షలు మీ ఆయన సంపాదించాడు కదా, పెద్ద బిల్డింగ్ కట్టాడు కదా, ఇంత డబ్బు బ్యాంకులో పెట్టాడు కదా, ₹1 పెట్టి పేస్టు బ్రష్ కొనుక్కోకూడదు? బొగ్గుతోటి మట్టితోటి తోముకోవడానికి ఇది ఏమన్నా అంట్లా? పళ్ళు రారిపోతాయి. నేనేం పెట్టి తోముకుంటే నీకెందుకురా? నీ తోముకుంటూ బద్దమైపోను. నేను పంచేనా? ఈ బ్రష్ ఇస్తాను, తోముకుంటావా? ఇందా. చెప్పులు కుట్టుకునేవాడికి నేను ఇంత చులకనయ్యానంటా? చెప్పులు కుట్టడం తిట్లు తిట్టేంత నీటి వేరు పడి కాదు, ఇది వృత్తి. తిట్లు తిట్టడం నీ వృత్తి, చెప్పులు కుట్టడం నా వృత్తి. రే చూసుకొని నేనేం చేస్తాను? రేపు ఈ పాటికి నీ పాక పీకించకపోతే నా పేరు పాపాయమే కాదురా. మర్యాదగా ఇందులో నీళ్లు పోయి. పోస్తాను రా, పోస్తాను. నీకేమైనా దయ్యం పట్టిందేవరా? ఇవాళ తెగవాగుతున్నావు. పట్రా పట పట. బాబాయ్ తంటి పిల్ల, నీళ్లు పోసుకున్నానే పోసేసింది. మళ్ళీ నీళ్ళ గోడకెత్తాం. ఇక్కడే కూర్చుంటా. ఎక్కుతావట్రా? ఎక్కు. ఒక్కసారి కూడా నన్ను పేరు పెట్టి పిలవను లేదు, ప్రేమతో మాట్లాడను లేదు. ఎందుకే? ఆయనకి నచ్చేటట్టు దేవతా వస్త్రాలు కట్టుకోలేదని, తాగి తందనాలు ఆడలేదని, క్లబ్లకి పార్టీలకి రానంటున్నానని నా మీద ఇంటిల్లి పాది కత్తి కట్టారే. అలా చెప్పు. తప్పు బాగా కదే నీది.
మీ ఆయన నిన్ను మంచి బట్టలు కట్టుకోమన్నాడే తప్ప మట్టి తట్టలు మొయ్యమన్నాడా కాదంటానికి?